నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ లెసన్ నా గంగదత్త పునరేతి కూపం అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని విష్ణు శర్మ గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ సందర్భంగాను మరొక ఎస్ఏ క్వశ్చన్ రావడం జరుగుతుంది. చాలా ఈజీ లెసన్, చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు ఈ కథను. మనం మొదట కవి పరిచయంని, ఆ తర్వాత సారాంశాన్ని తెలుసుకుందాం. సందర్భం అనేటటువంటిది పక్క షార్ట్ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. కవి పరిచయాన్ని చూసినట్లయితే ఈ పాఠ్యాంశం యొక్క టైటిల్ చూడండి, నా గంగదత్త పునరేతి కూపం. అంటే గంగదత్తుడు అనే వ్యక్తి తిరిగి బావిలోకి రాడు అనేటటువంటి అర్థం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ గంగదత్తుడు ఎవరు, ఏమిటి ఈ కథ అనేటటువంటిది తెలుసుకున్నట్లయితే సంస్కృత వాగ్మయంలో నీతి శాస్త్ర కథలను రాసినటువంటి కవి, భారతీయ సనాతన కవి విష్ణు శర్మ గారు. వారు రచించినటువంటి పంచతంత్రం నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ పంచతంత్ర కథలు అనేటటువంటివి 5 భాగాలుగా ఉంటాయన్నమాట. మిత్రలాభం, మిత్రభేదం, కాకోలుకీయం, లబ్ధ ప్రణాశ, అపరీక్షిత కారకం అనేటటువంటి 5 భాగాలు ఉంటాయి. ప్రస్తుత కథ అయినటువంటి నా గంగదత్త పునరేతి కూపం అనేటటువంటిది లబ్ధ ప్రణాశ అనేటటువంటి 4వ భాగం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసే ముందు కవి పరిచయం విష్ణు శర్మ గురించి, సంస్కృత వాగ్మయంలోని కథలైనటువంటి నీతిశాస్త్ర కథలు పంచతంత్రం నుంచి, అందులో లబ్ధ ప్రణాశ అనేటటువంటి 4వ భాగం నుంచి తీసుకోవడం జరిగింది. గొప్ప రచనలు చేసినటువంటి కవి విష్ణు శర్మ గారు పక్షుల గురించి, జంతువుల గురించి, వీటన్నిటితో పంచతంత్ర కథలను రాయడం జరిగిందనమాట. ఇప్పుడు సారాంశాన్ని చూసినట్లయితే పూర్వం ఒక రాతి బావి ఉండేదన్నమాట. ఆ రాతి బావిలో అనేక కప్పలు నివసిస్తుండేవి. ఆ కప్పలకు రాజు గంగదత్తుడు అనేటటువంటి వ్యక్తి. అయితే ఈ కప్పలను మనము సాధారణంగా ఈ సంస్కృత భాషలో మండూకము అనేటటువంటి పేరు ఉంటుందన్నమాట. ఇప్పుడు మండూకాలకు ఒక రాజు ఉన్నాడు కదా, ఆ రాజు ఎవరు? గంగదత్తుడు అనేటటువంటి వ్యక్తి. ఈ గంగదత్తుడు శక్తిలోను బలంలోనూ మిగిలిన కప్పల కంటే మరీ అంత బలమైనటువంటి వ్యక్తి కాదనమాట. సో గంగదత్తుడు రాజైన తర్వాత వారి యొక్క దాయాదులు అంటే వాళ్ళ బంధువుల సమూహంలోనే రాజు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ గంగదత్తుని నిరంతరం దూషిస్తుంటారు అనమాట. ఇప్పుడు బాహుబలి, బల్లాల దేవుడు ఇద్దరు ఉంటుందంటే అందులో ఒక వ్యక్తి రాజు అయితే మరొక వ్యక్తి వారి బలాలు బలహీనతల గురించి ప్రజలతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది కదా. సో ఇక్కడ గంగదత్తుడు రాజు అయిన తర్వాత వారి దాయాదులు కూడా గంగదత్తుడి యొక్క లోపాలను హాస్యం చేస్తున్నట్లు, గంగదత్తుడిని హింసిస్తున్నట్లు మాట్లాడుతుండేవారు అనమాట. సో వీటన్నిటిని సహించలేనటువంటి ఆ కప్పల రాజు అయినటువంటి గంగదత్తుడు వారి యొక్క దాయాదులందరినీ చంపించి వేయాలనేటటువంటి బుద్ధిని పూనుకుంటాడనమాట. సో ఒకరోజు నీటి బొక్కెన తోడుతుంటే ఆ నీటి బొక్కెనలో నుంచి రాతి బావి నుంచి బయటికి వస్తాడనమాట. బయటికి వచ్చిన తర్వాత కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఒక బొరియలోకి ఒక నల్లటి త్రాచుపాము వెళ్ళడాన్ని చూస్తాడనమాట. చూసిన తర్వాత శత్రువులను జయించడానికి మరొక శత్రువు వద్ద ఆశ్రయం పొందితేనే ఆ సంగమం అనేటటువంటిది శత్రు వినాశనం కోరుతుందని చెప్పి గంగదత్తుడు అనుకుంటాడు. అనుకొని ఆ నల్ల తాచుపాము దగ్గరికి వెళ్ళి ఆ పాముని పిలుస్తాడనమాట. సంస్కృత భాషలో పామును సర్పం అని చెప్పి పిలుస్తుంటాం కదా. ఆ సర్పానికి ప్రియదర్శనుడు అనేటటువంటి పేరు కలదనమాట. సో గంగదత్తుడు ఓ ప్రియదర్శన నీతో స్నేహం కోరి వచ్చాను, రమ్ము అని చెప్పి ఆ పాముని పిలుస్తాడనమాట. అయితే ఇక్కడ పాము ఏమనుకుంటుంది, ఈ శబ్దం పాముల శబ్దం వలె లేదు, నన్ను ధైర్యంగా పిలిచేటటువంటి వాళ్ళు మరెవరు ఉంటారు, నేను సంహరిస్తా అని చెప్పి నన్ను ఎవరు పిలవరు కదా, నన్నెవరు పిలుస్తున్నారని చెప్పి ఆ బొరియలో నుండి బయటికి చూస్తే ఒక కప్ప అక్కడ ఉందన్నమాట. సో ఓ కప్ప, ఆ కప్పకేంటి గంగదత్తుడు కదా, ఓ గంగదత్తుడా నువ్వు నా వద్దకు ఎందుకు వచ్చావు, నీకు నాకు శత్రుత్వం కదా, సహజమైనటువంటి శత్రుత్వం కదా, నేను నిన్ను చంపి తినివేస్తాను కదా, మరి నువ్వు నన్నెందుకు స్నేహం కోరి వచ్చావు అని చెప్పి ఆ సర్పం కప్పను అడుగుతుందనమాట. అయితే ఆ గంగదత్తుడైనటువంటి కప్పల రాజు ఏం చెప్తున్నాడంటే, నేను రాజు అయిన తర్వాత దాయాదులు నన్ను హాస్యం చేస్తున్నారు,
వారందరినీ శత్రువులు కదా నాకు, వాళ్ళను సంహరించాలంటే నా శక్తి సరిపోదు, మరొక శత్రువు అయినటువంటి శాశ్వత శత్రువు అయినా సరే ఆ శత్రువు చేత దాయాదులను సంహరింపజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మన శత్రువు అయినా సరే, మన అజాత శత్రువు అయినా సరే వారిని ఆశ్రయించవచ్చు అని చెప్పి పెద్దలు చెప్పారు కదా, అందుకోసం నిన్ను నేను ఆశ్రయించానని చెప్పి గంగదత్తుడు ఆ సర్పంతో చెప్తాడనమాట. అయితే ఓహో, నువ్వు నన్ను ఆశ్రయించావా, నీ దాయాదులను చంపివేయడానికి సరే, కానీ అక్కడ బావిలో ఉండడానికి నాకు మార్గం ఎలా ఉంటుంది, అక్కడ నేను ఎలా ఉండగలను అని చెప్పి సర్పం అడుగుతుందనమాట. అయితే వాటన్నిటికీ బావిలోనికి ఒక ప్రదేశాన్ని నేను చూపిస్తాను, అక్కడ ఉందువు, నువ్వు నేను చూపించినటువంటి శత్రువులను మాత్రమే సంహరించాలి, అందులో నాకు సంబంధించినటువంటి వర్గం, నా బంధువులు, నా పిల్లలు, నా భార్య, వీళ్ళను వదిలేసి నేను చూపించిన వారిని మాత్రమే చంపాలని చెప్పి నియమాన్ని పెడతాడనమాట ఆ గంగదత్తుడు. అయితే నేను సరే అలాగే చంపేస్తాను అని చెప్పి మనసులో ఇలా అనుకుంటుంది. నేను ఎలాగో ముసలిదాన్ని అయిపోయాను, నాకు ఎప్పుడో ఒకరోజు ఒక వెల్కనో ఏదో తినడానికి ఆహారం దొరకట్లేదు, నేను ఈ బావిలోకి ఈ మండూకం చెప్పినట్లు, ఈ కప్పలరాజు చెప్పినట్లు లోపలికి వెళ్ళి రోజు కప్పలను తినొచ్చు, దొరికిన ఆహారాన్ని, నోటి దగ్గరకు వచ్చినటువంటి ఆహారాన్ని తన్నడం సరికాదని చెప్పి ఆ గంగదత్తుడు వెంట బావిలోకి ప్రవేశిస్తుందన్నమాట. ప్రవేశించిన తర్వాత ఆ గంగదత్తుడు రోజు తన వర్గం కానటువంటి దాయాదులను ఆ సర్పానికి, ప్రియదర్శనుడికి చూపిస్తుందన్నమాట. చూపిస్తే రోజు దాయాదులను ఆ పాము తింటుందన్నమాట. అయితే దీన్ని చూసి గంగదత్తుడు స్వార్థంతో, గుడ్డి పగతో రోజు సంతోషపడుతుండేవాడు అనమాట. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ దాయాదుల వర్గంలో ఉన్నటువంటి కప్పలను అన్నీ తినడం అయిపోయిందనమాట. సో ఇక మండూకం ఏమనుకుంటుంది అంటే, ఆ కప్ప ఏమనుకుంటుంది, నా దాయాదులందరూ అంతరించిపోయారని చెప్పి సంతోషపడుతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, పాము ఆ గంగదత్తుడి వద్దకు వచ్చి నాకు తినడానికి ఆహారం ఏదైనా చూపించు, నీ దాయాదులందరూ అయిపోయారు కదా అని చెప్పి అంటుందన్నమాట. అంటే వెళ్ళు, ఇక నీవు నీ ప్రదేశానికి వెళ్ళుము, ఇక్కడ తినడానికి నీకు ఏ ఆహారం లేదు, నీవు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి అంటుందన్నమాట. అయితే ముసలిదైన ఆ సర్పం, ప్రియదర్శనుడు, ఆ పాము, నేను బయటికి వెళ్తే నాకు ఆహారం కూడా లభించదు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను ఇక్కడనే ఉండాలని నిర్ణయించుకొని, ఓ గంగదత్తుడా, నేను ఇక్కడే ఉంటాను, రోజుకొక కప్పనైనా నువ్వు నాకు అందించు, లేదంటే నిన్ను కూడా చంపేస్తానని చెప్పి ఆ పాము గంగదత్తుడిని బెదిరిస్తుందనమాట. బెదిరిస్తే కప్పల రాజు అయినటువంటి గంగదత్తుడు, అయ్యో ఎంత పాపం చేశాను, నేను స్వార్థంతో, గుడ్డి పగతో, గడ్డికి అగ్నికి సహసంబంధం పొదగనట్లే పాముకు కప్పకు సహసంబంధం ఎలా పొదుగుతుందని చెప్పి నేను అనుకోకుండా నేను అనవసరంగా ఈ పామును దొలుకొచ్చినా కదా అని చెప్పి, సర్వం నాశనం అయ్యే బదులు కొంత నాశనం అవ్వడం మంచిది కదా అని చెప్పి వాటి వర్గంలో ఉన్నటువంటి కప్పలను రోజు ఒకటి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇలా ఇస్తున్న కొద్దీ కొన్నాళ్ళ తర్వాత ఆ పాము ఈ గంగదత్తుడి కుమారుడైనటువంటి యమునాదత్తుడిని కూడా తినివేస్తుందనమాట. అయితే దానికి బాధపడినటువంటి గంగదత్తుడి యొక్క భార్య గంగదత్తుడితో ఏమంటుందంటే, నువ్వు ఇలా చేయడం వల్ల మన పుత్రుడైనటువంటి యమునాదత్తుడు కూడా నశించిపోయాడు, మన మండూక కులం అంటే కప్పల కులం అనేటటువంటిది పూర్తిగా నాశనం అవుతుంది, మన కప్పలు అనేటటువంటివి ఉండకుండా పోతాయి, సర్వం నాశనం అవుతుంది, వెంటనే ఈ పాముని బావి బయట ఎక్కడుందో అక్కడికి పంపించి వేయి అని చెప్పి ఆ గంగదత్తుడి భార్య చెప్తుందనమాట. అయితే గంగదత్తుడు ఆ పాము వద్దకు వచ్చి, ఓ పాము, నువ్వు నీ ప్రదేశానికి వెళ్ళుము, ఇక తినడానికి ఎవరు లేరు అని చెప్పి బ్రతిమలాడుతుంది. అయినా సరే ఆ పాము, నేను వెళ్ళను, మిమ్మల్నే తినివేస్తానని చెప్పి అక్కడనే ఉండి ఆ గంగదత్తుడి వర్గంలో ఉన్నటువంటి కప్పలను పూర్తిగా తినడం ప్రారంభించింది. అయితే ఇదన్నిటికీ ఉపాయం ఆలోచించినటువంటి గంగదత్తుడు, ఆ కప్పరాజు ఏం ఆలోచించింది, ఆ పాము వద్దకు వెళ్ళి, ఓ ప్రియదర్శనుడా, అయితే నాకు మరింతమంది దాయాదులు ఉన్నారు, మిగిలిన కప్పలన్నిటిని కూడా నేను నమ్మించి బావికి వస్తాను, నేను నా భార్య వేరే ప్రాంతంలో ఉన్నటువంటి కప్పలను ఇక్కడికి తోలుకొస్తాము అని చెప్పి ఆ భార్యతోని గంగదత్తుడు బయటికి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాము తినడానికి ఏమీ లేదు. కొన్నాళ్ళ తర్వాత ఉడుమును రాయబారంగా
పంపిస్తుందన్నమాట. అయితే ఆ ఉడుము గంగదత్తుడి వద్దకు వెళ్ళి నిన్ను ప్రియదర్శనుడు రమ్మంటున్నాడు అని చెప్తే అది దుర్మార్గమైనటువంటి సర్పము, అది స్వార్థంతో నిండినటువంటి దయలైనటువంటి ప్రియదర్శనుడి వద్దకు నేను తిరిగి రాను, నా గంగదత్త పునరేతి కూపం అంటే ఈ గంగదత్తుడు తిరిగి మళ్ళీ బావిలోకి రాడని అని చెప్పి ఉడుముకు చెప్తే ఆ ఉడుము ఆ ప్రియదర్శనుడి వద్దకు పోయి చెప్తుందనమాట. ఇది సారాంశం. మొదట ఏంటి, కప్పల రాజు తన దాయాదులను చంపించడానికి ఒక పామును ఆశ్రయం కోరుతుంది. ఆ పాము పేరేంటి, ప్రియదర్శనుడు. ఆ పాము బావిలోకి వచ్చి రోజు దాయాదులను అందరినీ తింటుంది. తినగా 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 అన్ని కప్పలు అయిపోతే చివరికి ఆ కప్పల రాజు అయినటువంటి గంగదత్తుడి యొక్క కుమారుడిని కూడా తింటుంది. సో ఇక రోజుకు ఒక కప్ప ఇవ్వడానికి తమ వర్గంలో ఏ కప్పలు లేవు, మనం ఎందుకు ఇక్కడ బయటికి వెళ్ళిపోదామని చెప్పి గంగదత్తుడి యొక్క భార్య చెప్పడం వల్ల గంగదత్తుడు మరియు గంగదత్తుడి భార్య బయటి ప్రదేశానికి వేరే కప్పల్ని తెస్తామని చెప్పి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఆ పాము ఆకలితో ఉండి ఉడుముని పంపిస్తుందనమాట. అయితే నేను అక్కడికి తిరిగి రాలేను, గంగదత్తుడు మళ్ళీ బావిలోకి రాడు అని చెప్పి ఆ గంగదత్తుడు అనేటటువంటి కప్పల రాజు తను చేసినటువంటి పాపాన్ని తెలుసుకొని ఆ విధంగా నేను బావిలోకి రానని చెప్పి చెప్తాడనమాట. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సారాంశం. నా గంగదత్త పునరేతి కూపం అనేటటువంటిది. అయితే సొంత మనుషులపై పగ, గుడ్డి పగ, దుష్టులతో స్నేహం అనేటటువంటిది, సహజమైనటువంటి శత్రువులతో స్నేహం అనేటటువంటిది చేయరాదు అనేటటువంటి సారాంశాన్ని ఇవ్వడం జరుగుతుందనమాట. సో మీరు సారాంశాన్ని తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సరే మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో కవి పరిచయం విష్ణు శర్మ గురించి కొంత రాయడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈజీ లెసన్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.